October 31st. అట్లానా? Yeah. So బాహుబలి 2 1 బాహుబలి రెండు పార్ట్స్ ని మిక్స్అప్ చేసి ఎపిక్ అని చెప్పేసి రిలీజ్ చేయబోతున్నారు. దాని రెండు పాటలు ఒకటేసారి వస్తాయి. రెండు పాటలు ఒకటేసారి వస్తే పొద్దుగాలకి వెళ్ళి రాత్రి దాకా సెలవు పెట్టరు. ఏంటి చెప్తున్నారు తెలుసా? అన్న ప్రభాస్ ఆడ ఇండియా షేక్ చేసిన సినిమాలు అవి, అర్థమైందా? దానిని మించిన తోపు సినిమాలే లేవు, దాని హీరోని మించిన తోపులే లేవు, అంతే బరాబర్. ఇంకోటి చెప్తున్నా ఏమిటంటే బాహుబలి 2 అనేది ఒక ప్రపంచం. అది అటువంటి మూవీలు మళ్ళీ రావు, చరిత్ర. ఏమిటంటే మన వేదాలు ఇంకోటి అవి ఇవి ఉంటాయి కదా, అటువంటిది లిఖించబడ్డ సినిమా ఏదన్నా ఉండదు ఇండియాలో అని అంటే బాహుబలి 1 బాహుబలి 2 బరాబర్ చెప్తున్నా. ఏమిటిదంట అలా లొల్లి ఏంటంట? మరి నవ్వు ఏం కామెంట్ చెప్పు, బరాబర్ ఆన్సర్ ఇస్తా. ఎవడంటే ఆన్సర్ ఇస్తా, బరాబర్ చెప్తున్నా. ఇండియాలో ప్రభాస్ని మించిన తోపు హీరో లేడు, బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే ఆయన ఏ సినిమా తీసినా ఫెయిల్ అయినా కూడా 1000 కోట్లు కొడుతుంది, అర్థమవుతుందా? అటువంటి స్టామినా ఉన్న హీరో ఎవరు లేదు. సో ఈసారి ఎంత కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? ఈసారి బరాబర్ చెప్తున్నా ఒక 500-600 కోట్లు పక్కకు క్లియర్ చేస్తుంది. అట్లే బరాబర్ ఒక 10 దినాలు పెట్టమన్న సినిమాని అట్లానే 500-600 కోట్లు అనామతి ఇస్తుంది. దినాలంటే ఆ దినాలు కాదా బాయ్, ఎందుకు అట్లా చేస్తుండే? నీకు ఎవరి ఫ్యాన్ అయితే నాకేంది ఒకటి చెప్తున్నా. ఇగో ప్రభాస్ ఇడ, అర్థమవుతుందా? ప్రభాస్ స్టామినా ఉండాలా, నువ్వు పనికేవు, నువ్వు ఆపు. 10 దినాలు పెట్టమన్నావు కదా, దినాలు అయితే పెడతారు. దినాలంటే ఆ దినాలు కాదా, నువ్వు అంటే దినాలు అక్కడికే పోతావేంది అంత గమ్మత్తున్నావు? బాహుబలి 2 అంటే అసలు ఏమిటిది? ఇంతకు ముందు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏడ ఏడ్చిండే, ఈయన ఏడ్చిండే. ఇదే చెత్త కుప్పల, ఇదే ప్లాస్టిక్ గంపలా ఉండే. ఒక్క రాజమౌళి ప్రభాస్ అందరు హార్డ్ వర్క్ తీసుకొని ఒక 5-6 సంవత్సరాలు కష్టపడి తీసుకొని పోయి ఇట్లా లేపి ఆడబెట్టిండు. ఆడబెడితే అప్పుడు మన ఇండస్ట్రీకి జర ఇజ్జత్ వచ్చింది, జర ఏమి పూర ఇజ్జత్ వచ్చింది. ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. అంతకుముందు పాన్ ఇండియా అంటే ఎవరికి ఎరక, ఎవరికి ఎరక? ఒక రోబో ఆడింది అంతకుముందు, అర్థమైందా? తమిళ నుంచి రజనీకాంత్, ఆయనను కూడా ఆపోజిట్ సినిమా. ఇప్పుడు సినిమా అంటున్నారు మీరు, పెద్ద పెద్ద హీరోలను తీసుకుపోయి పైన పెట్టడం కాదండి, చిన్న చిన్న ఆర్టిస్టులు సినిమాలో యాక్ట్ చేసే ఆర్టిస్టులు కానీ కొన్ని 100 మంది చనిపోతుంటే మరి ఏ రోజు కూడా రాజమౌళి కానీ ఎవరు కానీ ప్రభాస్ ప్రతి దాంట్లో ముందుంటాడు, ఆయననే ముందుంటాడు. ఆయనకు డాన్స్ నేర్పిన రాకేష్ మాస్టర్ చనిపోతే ఆయన రాలేదు కదా ఏ రోజు. ఇప్పుడు మొన్న ఒక ప్లేస్ కి మన అల్లు అర్జున్ సార్ వచ్చిండు, వస్తే ఏమైంది? ఒక ఇండియాలో పెద్ద హీరో అంటే వచ్చిండు అనుకో, ఎంత రష్ అవుతుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే జనాలకు ఏమన్నా అయితే. గురువే ప్రత్యక్ష దైవం అంటారు కదా, గురువుని పూజించిండా లేదా? గురువుని ఏదో రకంగా ఎవరే కానీ గురువుతోటికి రావాలనేది ఏం లేదు. గురువు దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత ఆ విద్యని 10 మందికి దాన్ని 10 రకాలుగా చూపించడం గొప్పతనం. ఏంటంటే అరే నీ అమ్మ, ఆ గురువుకు ఒక తండ్రికి ఒక కొడుకు ఎదిగితే ఎంత సంతోషమో, గురువుతో నేర్చుకున్న విద్యని ఎంతో మందికి చూపించి దాన్ని ఎదుగుదలని చూపిస్తారు చూడు, అది గురువుకి ఇచ్చిన గిఫ్ట్. అది ఇచ్చిండు మంచి. ఆయన కోసం కూడా ఆయన బాధ పడే ఉంటాడు, పడంది ఎవరు ఉండరు. కానీ ఏడికి పడితే ఆడికి స్టార్లు, పెద్ద పెద్ద స్టార్లు పబ్లిక్ లా చాలా రష్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. నువ్వు కావాలని ప్రభాస్ ఇరికేయాలని చూడకు. నువ్వు నీ హీరో ఫ్యాన్ ఉంటే నువ్వు అన్నీ పెట్టుకో, అర్థమవుతుందా? జానీ మాస్టర్ కానివ్వండి, శేఖర్ మాస్టర్ కానివ్వండి, చాలా మంది ప్రభాస్ మీనా బుర్జా దళాలని చూడకు, బుర్జా తీసుకొని పెడతా కాదండి. ఈ శేఖర్ మాస్టర్ గాని, జానీ మాస్టర్ గాని చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు కదా, ప్రభాస్ కి ఏమైంది? ప్రభాస్ ఒక ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్, అతన్ని స్టార్ చేసిందే రాకేష్ మాస్టర్. ఇగో ఒక హీరో థియేటర్ కాడికి పోతేనే పెద్ద ప్రాబ్లం అయ్యి ఇద్దరికి ప్రాబ్లం అయ్యి ఆయన లేదా, అటువంటివి అవుతాయి. వాళ్ళు రారు, అర్థమైందే? ఎలాంటి టైంలో రావాలి, ఎట్లా రావాలి అనేది వాళ్ళకి తెలుసు, ఏ నుంచి హెల్ప్ చేయాలనో వాళ్ళకి తెలుసు. ప్రభాస్ వ్యక్తిత్వం ఏంటంటే అందరు ముందర ఇట్లా ఇచ్చి నేను హెల్ప్ చేసిన అని చెప్పుకునే రకం కాదు, హెల్ప్ చేసే ఉంటాడు ఆయన, అర్థమైందా? ఇంతవరకు ఇండస్ట్రీలో అంటే నీవు ఎవరో మేము అందరినీ గౌరవిస్తాం, మీ లేక ఇగో మీ అభిమానంతో ఉండి ఒక హీరోని తొక్కల